హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. చాలా మంది చాలా రోజుల నుండి కోటిపల్లి నర్సాపూర్ రైల్వే లైన్ గురించి ఒక అప్డేట్ అనేది ఇవ్వండి, ఈ పనులు అనేవి ఎక్కడి వరకు వచ్చాయి, మొన్న రిలీజ్ చేసిన బడ్జెట్ లో ఈ రైల్వే లైన్ కి ఎంత కేటాయించారు, ఇలాంటి కామెంట్స్ అనేవి చాలా వస్తున్నాయి. ఒకసారి మనం ఈ రైల్వే లైన్ యొక్క వివరాలకు వెళ్తే ఆల్రెడీ మనం ఈ రైల్వే లైన్ యొక్క పూర్తి వివరాలని వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి మన ఛానల్లో చూడండి. ఆ వీడియోలో మీకు ఈ రైల్వే లైన్ యొక్క పూర్తి వివరాలు అనేవి ఉంటాయి. ముందుగా మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. కోటిపల్లి నర్సాపూర్ రైల్వే లైన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి ముఖ్యమైన రైల్వే లైన్ గా చెప్పుకోవచ్చు. కోటిపల్లి నర్సాపూర్ రైల్వే లైన్ కోసం కోనసీమ జిల్లా ప్రజలు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. కోనసీమ ప్రాంతం అంటే అగ్రికల్చర్ కి పెట్టిన పేరు. ఇక్కడ నుండి అగ్రికల్చర్ కి సంబంధించిన ఎన్నో ఉత్పత్తులు అనేవి వివిధ దేశాలకి తరలిస్తూ ఉంటారు. ఇంకా ఈ కోనసీమ జిల్లాలకి ఇక్కడ రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వస్తే ఇక్కడ జరిగే అగ్రికల్చర్ యొక్క ఉత్పత్తులని దేశం నలుమూలలకి తీసుకొని వెళ్ళడానికి ఈ రైల్వే లైన్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. కోటిపల్లి నర్సాపూర్ రైల్వే లైన్ అనేది 57 కిలోమీటర్లు మాత్రమే. ఈ 57 కిలోమీటర్ల రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వస్తే ఎన్నో లక్షల మంది ప్రజలకి ఈ రైల్వే లైన్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రైల్వే లైన్ ని 2001 సంవత్సరంలో ప్రకటించడం జరిగింది. 2001 సంవత్సరంలో దీని యొక్క అంచనా వ్యయం వచ్చేసి 600 కోట్లుగా అంచనా వేశారు. ప్రస్తుతం ఈ రైల్వే లైన్ యొక్క అంచనా వ్యయం వచ్చేసి 2000 కోట్లకి పైగానే ఉంటుంది. ఇక్కడ 57 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మించడం అనేది ఒక ఎత్తు అయితే ఇక్కడ ప్రవహించే నదుల మీద బ్రిడ్జెస్ ని ఏర్పాటు చేయడం ఒక ఎత్తుగా భావించవచ్చు. ఇందులో ఈ రైల్వే లైన్ మొత్తంలో అతి పొడవైన బ్రిడ్జి వచ్చేసి గౌతమి నది మీద ఉంటుంది. మొత్తం ఇది 3.5 కిలోమీటర్లు ఉంటుంది. ఒకసారి మనం ఈ రైల్వే లైన్ మ్యాప్ లో చూద్దాం. ఇది వచ్చేసి కోటిపల్లి నర్సాపూర్ రైల్వే లైన్ యొక్క మ్యాప్. మొత్తం ఈ రైల్వే లైన్ యొక్క పొడవు వచ్చేసి 57 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రైల్వే లైన్ మనకి రాజోలు అమలాపురం మీదుగా కోటిపల్లికి చేరుకుంటుంది. ఈ రైల్వే లైన్ మొత్తంలో మనకి 3 బ్రిడ్జెస్ అనేవి అందుబాటులోకి వస్తాయి. అందులో ఒకటి వశిష్ట, వైనతేయ, గౌతమి. ఈ 3 బ్రిడ్జిలు అనేవి నిర్మించవలసి ఉంటుంది. ఇందులో ఈ గౌతమి బ్రిడ్జ్ అనేది మనకి 3.5 కిలోమీటర్లు వస్తుంది. ప్రస్తుతం ఈ గౌతమి నది మీద పిల్లర్స్ ఏర్పాటు అనేది పూర్తయింది. వీటి మీద బీట్స్ ని ఏర్పాటు చేయడానికి మొన్ననే రైల్వే శాఖ టెండర్స్ ని పిలిచింది. అలాగే ఇక్కడ విశిష్ట, వైనతేయ మీద కూడా పిల్లర్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఈ విలేజ్ లలో కొద్దిగా భూసేకరణ అనేది చేపట్టవలసి ఉంది. అలాగే ఈ రైల్వే లైన్ అనేది అనుకున్నంత వేగంగా పనులు అనేవి జరగట్లేదు. ప్రస్తుతం రైల్వే బడ్జెట్ లో 300 కోట్లని ఈ నర్సాపూర్ కోటిపల్లి రైల్వే లైన్ కి కేటాయించారు. ఇక మీదట ఈ రైల్వే లైన్ యొక్క పనులు అనేవి వేగాన్ని అందుకోవచ్చు. కొన్ని అంచనాల ప్రకారం అయితే ఈ రైల్వే లైన్ 2027 సంవత్సరం వరకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం అనేది ఉంది. ఒకసారి మీరు చూడండి, ఇది వచ్చేసి నర్సాపూర్. ఇది మనకి విజయవాడ దగ్గరలో ఉంటుంది. ఈ నర్సాపూర్ లో ఈ రైల్వే లైన్ స్టార్ట్ అవుతుంది. నర్సాపూర్ లో స్టార్ట్ అయిన ఈ రైల్వే లైన్ ఇక్కడ నర్సాపూర్ కి రాజోల మధ్యలో విశిష్ట నది అనేది పారుతూ ఉంటుంది. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ని నిర్మిస్తారు. రాజోలు దాటిన తర్వాత ఈ రైల్వే లైన్ జగ్గన్నపేట, పసర్లపూడి మీదుగా ఇక్కడ మరొక బ్రిడ్జ్ అనేది అందుబాటులోకి వస్తుంది. ఈ బ్రిడ్జ్ పేరు వచ్చేసి వైనతేయ. ఈ బ్రిడ్జ్ మనకి పసర్లపూడి, పేరూరు మధ్యలో అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత ఇది మనకి అమలాపురం, మంగంకి చేరుకుంటుంది. ఈ మంగం తర్వాత ఇక్కడ గౌతమి నదిని దాటవలసి ఉంటుంది. ఈ గౌతమి నది అనేది మొత్తం 3.5 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 3.5 కిలోమీటర్ల బ్రిడ్జి అనేది నిర్మిస్తారు. ఇక్కడ ఇది ఈ గౌతమి నదిని దాటిన తర్వాత డైరెక్ట్ గా కోటిపల్లికి చేరుకుంటుంది. ఆ తర్వాత ఇది కాకినాడ పోర్టు, కాకినాడ టౌన్, పిఠాపురం మీదుగా విశాఖపట్నం రైల్వే లైన్ లో కలుస్తుంది. కోటిపల్లి వరకు కొత్త రైల్వే లైన్ ని నిర్మించవలసి ఉంటుంది. ఆ తర్వాత కాకినాడ టౌన్ నుండి పాత రైల్వే లైన్ లో కలుస్తుంది. ప్రస్తుతం బడ్జెట్ లో మొత్తం 300 కోట్లని ఈ రైల్వే లైన్ కి కేటాయించారు. ఈ రైల్వే లైన్ యొక్క పనులు అనేవి పరుగులు పెడితే తొందరలోనే ఇక్కడ రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వస్తాయి. ఇక్కడ మనకి నర్సాపూర్ నుండి కోటిపల్లి, కాకినాడ టౌన్ ఈ మధ్యలో మనకి రైళ్లు అనేవి వస్తాయి. ఆ తర్వాత ఈ కోనసీమ జిల్లాల ప్రజలకి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. రవాణా పరంగా కూడా ఇక్కడ చాలా అభివృద్ధి అనేది ఉంటుంది. ఇప్పటికీ కూడా ఈ ప్రాంతాలలో ఎక్కువగా పడవల మీద ఆధారపడి ప్రయాణాలను కొనసాగిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ రైళ్లు అనేవి అందుబాటులోకి వస్తే ప్రయాణం అనేది మరింత సులువు కానుంది. ఈ కోనసీమ ప్రాంతాల ప్రజలు ఇప్పుడు ప్రయాణాలు చేయాలంటే ఎక్కువగా ఇక్కడ కాకినాడ లేదా నర్సాపూరు, విజయవాడ, విశాఖపట్నం
ఈ ప్రాంతాలకు వెళ్లి వారు ట్రైన్స్ అనేవి ఎక్కవలసి వస్తుంది. ఈ రైల్వే లైన్ వల్ల వారి ప్రాంతం నుండే రైళ్లలో ప్రయాణం అనేది చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రాంతాల ప్రజలు ఎవరైనా మన వీడియో చూస్తుంటే ఒకసారి కింద కామెంట్ చేయండి. ఈ రైల్వే లైన్ మీద ఎవరికైనా అవగాహన అనేది ఉంటే ఒకసారి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.